ఆయనకి 1000 బాహువులు, సహస్ర బాహువులతో ఉంటాడు. రామాయణం ఉత్తరాఖండలో కార్తవీర్యార్జునుని యొక్క అనన్యమైన శక్తిని చెప్పారు. ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అదే సమయానికి ప్రదోష వేళలో ఎందుకో రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అలవాటు ఉంది. ప్రదోష వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందికి దిగి సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి పూజ చేస్తాడు. ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకతలింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు. వీళ్ళకో పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి, నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, నదీ ప్రవాహాన్నంతటినీ ఆపేయగలవా 1000 చేతులతో అని అడిగారు. అది పెద్ద విషయమా అని 1000 చేతులు అడ్డు పెట్టాడు. అడ్డు పెడితే ఆ ప్రవాహం వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకు వచ్చి ఆ పూజ చేస్తున్న సైకతలింగాన్ని కరగకొట్టి తీసుకెళ్ళిపోయింది. ఇసుక కరిగిపోదండి మరి నీళ్లు తగిలితే. అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకెళ్ళి చూడమన్నాడు భటుల్ని. కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడని చెప్పారు రావణాసురుడికి. అసలు వాడే పెద్ద ధూర్తుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు. ఆ కార్తవీర్యార్జునుడు లోకాన్ని భయపెట్టినవాడు రావణుడు అంటే సామాన్యమైన వాడు కాదు. వాడు వీడు భయపడితే పెద్ద విశేషం ఏంటండి. యమధర్మరాజు పారిపోయాడు రావణాసురుడిని చూస్తే. మీరు రామాయణం ఉత్తరాఖండ చదివితే వీళ్ళందరూ దేవతలు దిక్పాలకులు కూర్చుని ఒక చోట మాట్లాడుకుంటున్నారు ఏదో పిచ్చాపాటి. అకస్మాత్తుగా రావణాసురుడు వచ్చాడు. తమంత తాముగా పారిపోతుంటే కనిపెట్టేస్తాడని అక్కడ కనపడ్డ జింకలో దుప్పిలో అన్నిటిలో తలకోడు దూరి పారిపోయారు. అక్కడ దూరడానికి ఇంకేం కనపడలేదు. పాపం దొరికిపోయిన వాడు ఎవరంటే యమధర్మరాజు గారు ఒకడే దొరికిపోయాడు. గద పెట్టి కొట్టేస్తాడు రా, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంటాడని ఆయన అటు ఇటు చూశాడు. ఒక కాకి కనపడింది. ఆ కాకిలో దూరి పారిపోయాడు. పారిపోయి, ఓ కాకి, రావణాసురుడు వచ్చి నన్ను బాధ పెట్టకముందే నువ్వు కనపడ్డావు కాబట్టి నీలో దూరి పారిపోయాను. యముడంతటి వాడు రావణుడికి భయపడితే రావణుడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడ మళ్ళీ వెనక్కి రండి, నదీ తీరంలో కింద ఆడుకుంటున్న కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళితే ఆయన చూసి వీడెవడరా 10 తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు, ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలాడుతుంటే నా మీదకు వచ్చిందని కారాగారంలో వారేసి తలుపేసేయండి అన్నాడు. అందులో పడున్నాడు రావణాసురుడు. అంటే మీరు కార్తవీర్యార్జునుడి శక్తి ఊహ చేయొచ్చు. ఎలా విడిపించాలని ఆలోచించి మనవణ్ణి విడిపించుకోవడానికి పులస్త్య బ్రహ్మగారు, ఆయన ప్రజాపతి పులస్త్య బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని వచ్చాడు. వచ్చి, ఒరే నాయనా వాడు మా ముని మనవడరా, వదిలిపెట్టేసేయమంటే ఈ విషయం నాకు తెలియదండి, నేనేదో మా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడు, నేను అందులో పడేశాను అని తలుపు తీయించి వాడిని వదిలేయండిరా అన్నాడు. అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ఉంటాడు.